యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకున్న ఆశలని నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మల యేసుప్రభ నీకు వందనాలు. యేసుప్రభ ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో యేసయ్యా మీరే సహాయం చేయండి. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించి దీవించి ఆశించి పోషించి సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 22వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. చూడండి, ప్రతి వాగ్దానం దేవుడు మనం బలపరుస్తానికి మరి నేను ఎంతగానో ప్రేమిస్తూ దేవుడు నేను స్థిరపరిచే దేవుడు అండి. హల్లెలూయా. మరి ఈ రోజు వారు నీకు మొరపెట్టి విడుదల నొంది నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. నిజంగా ఈ రోజు నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా? అయితే దేవునితో మాట్లాడుతున్నా, నా కుమారి నా కుమారుడా దిగులు చెందకు, భయపడకు, నువ్వు నాకు మొరపెట్టు, అప్పుడు నువ్వు విడుదల పొందుతా అంటున్నావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు రోగంలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, సమస్యలో ఉన్నావో, నిందాల్లో ఉన్నావేమో, లేకపోతే గర్భఫలం లేక బాధపడుతున్నావా, మోకాల నొప్పులా, కీళ్ళ నొప్పులా, లేకపోతే క్యాన్సరా, హెచ్ఐవా, కిడ్నీ పేషెంట్వా, మరి ఏదైనా అప్పటికండి, లేకపోతే బిజినెస్ లో లాభం లేదా, జాబ్స్ లేక బాధపడుతున్నావు, ఏ సమస్య అయినప్పటికీ నువ్వు దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడంట. హల్లెలూయా. మరి రెండవదిగా, నీవు దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు ఎప్పుడు సిగ్గుపడనీయడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అవమాన పాలవుతున్నావేమో, అందరి దృష్టిలో సిగ్గుపడిపోతాను అనుకుంటున్నావేమో, అయితే దేవుడు వచ్చి నాకు మొరపెట్టు, నా కుమారుడా నా కుమార్తె, నువ్వు దేని విషయంలో చింతిస్తున్నావు, దేని విషయంలో భయపడుతున్నావు, దేని విషయంలో నువ్వు కార్యం జరగాలని కోరుకుంటున్నావు, అయితే నేను నీకు కార్యం జరిగించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థించుకుంటున్నారండి. మీరు జాబ్స్కి వెళ్ళారు, బిజినెస్కి వెళ్తున్నారు, స్కూల్స్కి, కాలేజ్కి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని చేస్తున్నారు, దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారో, అయితే దేవుడిని మొర ఆలకించడమే కాకుండా నీకు విజయం ఇస్తాడంట, మీకు విడుదల కలుగ చేస్తాడంట. నువ్వు దేవుని నమ్మిక ఉంచితే దేవుడు నిన్ను సిగ్గుపడనీయడంట. హల్లెలూయా. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు అండి. ఈరోజు నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి సమస్య, ప్రతి దుఃఖాన్ని తీర్చబోతుండు. ఈరోజు నువ్వు ఆవేదన చెందినావేమో, అన్ని విషయంలో నష్టపోయామో, అయితే తిరిగి దేవుడు నూతనమైన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు, నూతనమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, నూతనమైన దీవెన నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. నా కుమారి నా కుమారుడా, ఏ విషయంలో నువ్వు దిగులు చెందక కానీ దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడిని బలపరచిపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించుకోండి. ఈ ఉదయకాల సమయంలో నీ రోజంతా హ్యాపీగా ఉండాలని, మరి నీ జీవితంలో దేవుడు నువ్వు ఏ సమస్య కొరకైతే ప్రార్థిస్తున్నా ఆ సమస్యలన్నీ తీర్చాలని, మరి దేవుడే ఈరోజు మీతో మాట్లాడుతున్నాండి. ఏ విషయంలో అంట మీరు బాధపడద్దు అంటున్నావు, నువ్వు నమ్మిక ఉంచు, ప్రార్థించు, మొరపెట్టు, నేను నీకు విడుదల ఇవ్వబోతున్నా. అదేవిధంగా అందరి ఎదుట కదండి నువ్వు నమ్మిక ఉంచితే సిగ్గుపడనీయడంట అండి. హల్లెలూయా. చూడండి, మరి దావీదు ప్రార్థన చేసినప్పుడు సిగ్గుపడనీయలేదు దేవుడు కదండి. ఎందుకంటే దేవుడు తలగా నియమించి ఉంటాను. ఈ రోజు నిన్ను కూడా తలగా దేవుడు నియమించిపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం, నాతో కలిసి ఏకీభవించండి. వాగ్దానం దేవుడు దీవించి ఆశించుగా కామెంట్. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మల యేసుప్రభా నాయనా దేవా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడి బలపరిచి స్థిరపరిచినందుకు నీకు వందనాలు యేసుప్రభా. నీ కృప చెప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా, మీరే సహాయము దయచేయండి యేసుప్రభా. నాయనా ఈ ఉదయకాల వాగ్దానం విన్నా ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప ఆశ్చర్యం జరిగించండి. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు వేసా నీ పాదాల సన్ని మొరపెడుతున్నా, మీరు కార్యాలు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి వేసే వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి, ప్రతి ఆటంకాలు తొలగించి గొప్ప విజయాన్ని దయచండి. శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరిగింది. ఈ రోజు ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి ఏసయ్యా. ఎంతమంది అయితే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో, ఎంతమంది అయితే ఈరోజు బర్త్డే జరుపుకుని ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించండి, పోషించి సంరక్షించండి ఏసయ్యా. వారి జీవితం గొప్ప మేలుతో నింపండి యేసుప్రభా. అదేవిధంగా ఎంతమంది అయితే నైనా దేవాయ ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో ఏ సమస్య కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. ఎంతమంది స్కూల్స్, కాలేజ్ రాకపోలు ప్రయాణంలో తోడుగుండాలి యేసుప్రభా. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాశారో, ప్రిపేర్ అవుతున్నారో వారందరూ మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం తెచ్చండి. అదేవిధంగా
బలహీనంగా యేసు ప్రభు స్కూల్స్ వెళ్ళే ప్రయాణంలో తోడుగుండండి. ఎంతమంది అయితే ప్రయాణిస్తున్నారో, డ్రైవింగ్ చేస్తున్నారో, డ్రైవింగ్ లో వారి వెహికల్స్ లో అన్నిట్లో మీరు తోడుగా ఉండండి యేసు ప్రభు. మీరే కార్యం జరిగింది. గర్భఫలం దయచే, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి. రక్షణ భాగ్యం దయచండి. ఎంతమంది బిజినెస్ చేస్తారు మంచి లాభాన్ని దయచండి యేసు ప్రభు. చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు మంచి లాభాన్ని దయచే. ప్రతి సంఘాలను మీ జ్ఞాపకం చేసుకో, ప్రతి మినిస్ట్రీని, ప్రతి పాస్టర్ పిల్లలు మీ జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించి, ఆచరణ జరిగించి, మీరే కార్యం చేసి ప్రతి ఆటంకాలు తొలగించి యేసు ప్రభు. ఇంకా ఎవరు ఏ సమస్యతో అనారోగ్యం బలహీనంగా ఐసీయూలో ఉన్నారేమో, దేని కొరకు ప్రార్థిస్తున్న అన్నిటి నుంచి విడుదల కలుగ చేసి వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసు ప్రభు. గొప్ప మేలు చేయండి యేసు ప్రభు. నేను చీకటి శక్తులు, అమాసాయ పుణ్యంకి పౌర్ణమికి ఇచ్చిన మంత్రశక్తులు అన్ని కూలిపోవాలి యేసు ప్రభు. మీరే సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇంతమంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్న ఎదుగుటకు శక్తిని దయచేయండి యేసు ప్రభు. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి, నీ సన్నిధికి వెళ్ళాలేసా. నేను దేవ ఎంతమంది జాబ్స్ లేక బాధపడుతున్న, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ దయచండి. నేను దేవ ఇంటర్వ్యూకి వెళ్ళిన సెలెక్ట్ అవటం సహాయం దయచండి యేసు ప్రభు. ఇంకా ప్రతి సమస్య నుంచి విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.